దోసలంటే తెలియని భారతీయులు ఉండరు. ఈ పేరు పలికితే చాలు జనాల నోరు ఊరుతుంది. రుచిలో దీనికి సాటి రాగల వంట లేదంటారు దోస ప్రియులు. ఇంత రుచిగా ఉండే దోసను తయారు చేయడం మాత్రం ఆషామాషి వ్యవహారమైతే కాదు. దోస పిండి కలపడం దగ్గర నుంచి సన్నగా రేకుల్లా దోస వేయడం వరకు ప్రతిదీ ఒక కళే. ఇక ఇంట్లో దోసలు వేసుకునేందుకు చాలా ఇబ్బంది పడతారు. ఇలాంటి వాళ్ళు సులువుగా దోసలు వేయగలరనే నమ్మకం కలిగించే ఓ వీడియో ప్రస్తుతం నెట్టింటా వైరల్ అవుతోంది. వీడియోలోని వ్యక్తి ఉడికిన దోసను అట్లకాడకు బదులుగా మరో పరికరంతో సులువుగా తీశాడు. అర్ధ చంద్రాకారంలో పొడుగ్గా ఉన్న ఈ పరికరంతో దోస దానంతటా అదే చాప చుట్టినట్టుగా పెనంపై నుంచి లేచి వచ్చింది. ఇది చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. కాలిన దోసను అట్లకాడతో తీస్తారన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ చాలా మంది దీన్ని వినియోగించడంలో ఇబ్బంది పడతారు. అయితే వీడియోలో కనిపించిన దానితో దోస సులువుగా పెనంపై నుంచి తీయగలగడం చూసి నోరెళ్లబెడుతున్నారు. ఇలాంటి పరికరం ఒకటి ఉంటే ఎన్ని దోసలైనా చిటికెలో రెడీ చేయొచ్చని కొందరు కామెంట్ చేశారు. అసలు ఏ మాత్రం పెనానికి అంటుకోకుండా దోస తీయగలగడం అనేక మందిని ఆశ్చర్యపరిచింది. దీంతో వీడియోకు 13 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. దోసను ఇంత సులభంగా సిద్ధం చేయగలగడం ఎక్కడా చూడలేదని ఓ వ్యక్తి అన్నాడు. అతడి చేతిలో ఉన్న సాధనం తనకు కావాలని మరో వ్యక్తి చెప్పాడు. దోసను చేతితో తాకకుండానే తీయగలగడం చూస్తే అబ్బురంగా ఉందని కూడా కొందరు కామెంట్ చేశారు. ఇది ఎక్కడ దొరుకుతుందో చెబితే తాము కొనుక్కుంటామని కొందరు అన్నారు. కొందరు మాత్రం వీడియోలోని లోపాన్ని బయటపెట్టారు. దోస రెండో వైపు కాల్చలేదని కామెంట్ చేశారు. ఇక గతంలో దోసకు సంబంధించి అనేక వీడియోలు వైరల్ అయ్యాయి. మరీ ముఖ్యంగా దోస రెసిపీలతో చేసిన ప్రయోగాలు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. కొన్ని ప్రయోగాలు జనాల మన్ననలు పొందితే మరికొన్ని మాత్రం వికటించి విమర్శలు మూటగట్టుకున్నాయి.